బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో మోదీని సత్కరించింది స్లోవేకియా. ది ఆర్డర్ ఆఫ్ డివైడ్ డబుల్ క్రాస్తో మోదీని సత్కరించారు స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రిని. ఇప్పటివరకు 33 అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకున్నారు మోదీ. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని తెలిపారు. భారత్ స్లోవేకియా సుదీర్ఘ స్నేహబంధానికి ఈ పురస్కారం అంకితమన్నారు. పదవి చెప్పిన నాటి నుంచి 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసిన ప్రధాని మోదీ ప్రధాని హోదాలో ఇప్పటివరకు 78 దేశాలు సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో మోదీని సత్కరించింది స్లోవేకియా. ది ఆర్డర్ ఆఫ్ డివైడ్ డబుల్ క్రాస్తో మోదీని సత్కరించారు స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రిని. ఇప్పటివరకు 33 అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకున్నారు మోదీ. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని తెలిపారు. భారత్ స్లోవేకియా సుదీర్ఘ స్నేహబంధానికి ఈ పురస్కారం అంకితమన్నారు. పదవి చేపట్టిన నాటి నుంచి 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసిన ప్రధాని మోదీ ప్రధాని హోదాలో ఇప్పటివరకు 78 దేశాలు సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇక తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో మోదీని సత్కరించింది స్లోవేకియా. ది ఆర్డర్ ఆఫ్ డివైడ్ డబుల్ క్రాస్తో మోదీని సత్కరించారు స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రిని. ఇప్పటివరకు 33 అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు మోదీ. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మనం చూడొచ్చు, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అయితే అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలు పురస్కారాలు అయితే మోదీకి అందులో సబ్సిడీగా పడుతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి స్లోవేకియా సంబంధించినటువంటి మోదీకి సత్కరించారు. పురస్కారం కూడా అందించినట్టు సబ్సిడీగా ఉంది. ఆర్డర్ ఆఫ్ అనేది దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఒక సత్కారం అయితే ఇచ్చారు. ఇప్పటికే మోదీ మొత్తం దాదాపుగా 33 అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకున్నట్టుగా ప్రధాని మోదీ చెప్పినట్టు సిచ్యువేషన్ కాబట్టి అంతకంటే ఈ అవార్డు దాదాపుగా 140 కోట్ల మంది భారతీయుల అవార్డు అని చెప్పేసి కూడా మోడీ చెప్తున్నాడు. ఎందుకంటే దాదాపుగా భారతదేశం నుండి 140 కోట్ల ప్రజలకి ఈ అవార్డు అంకితం చేస్తున్నట్టు కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కాబట్టి దాదాపుగా ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ దాదాపు 100 దేశాలు పర్యటన పూర్తి చేసుకున్నాడు. ప్రధాని మోదీ దీనికి సంబంధించినట్టు పూర్తి చేసుకున్నట్టయితే 175 దేశాల సందర్శించిన పరిస్థితి కాపాడుతుంది. అయితే పూర్తి స్థాయి కూడా నరేంద్ర మోడీకి ఇది అరుదైన గౌరవం చెప్పుకోవచ్చు. తన పరిపాలన అంటే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి తన ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక పురస్కారాలు వచ్చి అనేక దేశాలు తనను సత్కరించిన పరిస్థితి కాపాడుతుంది. ఒక రికార్డు అయితే ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఏ ప్రధానమంత్రికి దక్కని గౌరవం నరేంద్ర మోదీకి దక్కిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా 12 సంవత్సరాల ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా ఆయనకి అరుదైన గౌరవాలు పూర్తిగా దక్కే ఆయనకు అరుదైన అవార్డులు కూడా వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దీనికోసమే పూర్తి స్థాయిలో కూడా ఇన్ని అవార్డులు రావడం, ఇప్పుడు స్లోవేకియా తనకు సంబంధించిన అవార్డు రావడంతో పూర్తి స్థాయిలో కూడా ఆయన సంతోషంగా ఉన్నట్టు పరిస్థితి కాబట్టి కానీ ఆయనకు వచ్చినటువంటి ప్రతి గౌరవాన్ని కూడా భారతీయులకే అంకితం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు ఆయనకు వచ్చిన ప్రతి పురస్కారాన్ని అంకితం చేసినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక దేశాలు ఆయన పర్యటించాడు, అనేక దేశాలలో ఆయన అవార్డు తీసుకున్నాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది భారత్ లో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఈ అవార్డు అంకితం చేస్తున్నట్టుగా చెప్పినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.